అన్ని రాష్ట్రాలు 12 రాష్ట్రాలు రెడీగా ఉన్నాయి సార్ ప్రైమరీ. ఇప్పుడు రైట్, అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. సుబ్బారావు గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రైట్, మళ్ళీ వస్తారు మనతో మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి, మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారాలు. ఏంటి మొత్తానికి ప్రతిపక్షాలన్నీ కూడా ఇక మీ 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 ఆస్తులు మీ పొలాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళిపోతే ఆయన తాకట్టు పెట్టేస్తాడు, ఆయన అమ్మేస్తాడు, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ప్రచారం ముమ్మరం చేస్తా ఉన్నాయి. సో ఇదేమన్నా ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందా మోహన్ రెడ్డి గారు? ప్రతిపక్షాల విమర్శలకు ఎక్కడ పసలేదనడానికి ఎందుకంటే మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు టైం తీసుకున్న పర్లేదు కానీ స్లోగా నాకు అర్థం అవుతుంది. స్పీడ్ వెళ్ళిపోతే తమిళనాడులో మాకేం. రైట్ రైట్ రైట్, మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ప్రతిపక్షాల విమర్శలకు ఎక్కడ పొంతన లేకుండా తయారైనారు కాబట్టి ఈ ప్రతిపక్షాలు నిజాలు మాట్లాడినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కానీ వీళ్ళు మాట్లాడే జీవితంలో ఎప్పుడు నిజాలు మాట్లాడరు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పేవారు అనమాట, చంద్రబాబు నాయుడు గారు నిజాలు మాట్లాడితే ఆయన తల 1000 ముక్కలు అవుతుంది, కాబట్టి ఆయన నిజాలు మాట్లాడు, ఆయన మునీశ్వరుడు శాపం పెట్టినాడు కాబట్టి ఆయన ఎప్పుడు అబద్ధాలే చెప్తుంటాడు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన అన్ని అబద్ధాలే చెప్తున్నారు. అబద్ధాలు చెప్పడంతోనే ఆయన కాలయాపన చేసి ముందుకెళ్తున్నాడు. ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు బ్రహ్మాండమైనటువంటి మేళ్లు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ వ్యవస్థను తెచ్చినారు. కాబట్టి వాలంటరీ వ్యవస్థ ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు చేస్తున్నారు అనేది దీన్ని చూసిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి అందుకనే దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయండి ఈ ల్యాండ్ చట్టం తీసుకొచ్చింది కేంద్రం అయినా కూడా రాష్ట్రంలో మనం ఎందుకు అమలు చేస్తున్నామంటే దీంట్లో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకుముందు ఉన్నటువంటి సమస్యలన్నిటినీ ఒకేసారి పరిష్కారం అయిన తర్వాత దాంట్లోకి ఎవరే కానీ అడుగు పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇలాంటి మంచి పనులు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే ఆలోచనలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. గతంలో అయితే అనేక రకాల ఒక భూమి కొంటే ఆ భూమిలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. అది అన్నదమ్ముల ఆస్తి అని కానీ కొన్ని అన్నదమ్ములకు వాళ్ళ పిల్లల ఆస్తి వాళ్ళ పిల్లల ఆస్తి తాతలు తండ్రులు అందరూ వచ్చి అడ్డుపడే అబ్జెక్షన్లు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా అది కాకుండా ఇంకొక అదే సర్వే నెంబర్ ఇంకోటి టైటిల్ మార్చుకొని దాని మీద వచ్చి రిజిస్టర్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇంకోటి మన ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన కానీ దేవాదాయాలకు సంబంధించిన కానీ మున్సిపాలిటీ చట్టం అని కానీ పంచాయతీ చట్టం అని కానీ అనేక రకాలుగా అనేక ఇబ్బందులు జరిగినాయి. కాబట్టి ఆ ఇబ్బందుల వల్ల అనేక మంది పేదవాళ్ళు కోట్ల చుట్టూ తిరగడంతో పాటు అనేక మానసిక బాధలతో పాటు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ భూ సమస్యలతో రాయలసీమ ప్రాంతంలో అయితే అనేకమైనటువంటి హత్యలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ పూర్తిగా ఒకటేసారి నిర్మూలన జరగాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని కేంద్రం తెచ్చిన ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో భాగంగా తీసుకొచ్చినారు తప్ప దీన్ని అనవసరంగా మనం రాతాంతం చేసి దుష్ప్రచారం చేసి విషయము ప్రజలకు మెదల్లో ఎక్కిస్తే ఖచ్చితంగా ఇదేదో మనకు నష్టం జరుగుతుంది అనే విధంగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా ముఖ్యమంత్రి కావాలనో అన్ని పార్టీలను కలుపుకొని ముఖ్యమంత్రి కావాలనో అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి కావాలనో ఎన్డీఏ కూటమిలాగా రాష్ట్రంలో కాకుండా దేశంలో ఉన్న పార్టీలన్నీ కలిపి ముఖ్యమంత్రి కావాలనో లేడు. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్ముకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసి ఆయన మేలు చేసిన తర్వాత 5 సంవత్సరాల్లో ఏం మేలు చేసినాడు, ఈ మేలు చేసిన తర్వాత నేను మేలు చేసింటే నాకు ఓటేంటి, నాకు ఓటేసి గెలిపిస్తే మీకు మళ్ళీ మేలు చేసే కార్యక్రమం చేస్తా తప్ప నేను మీకు కీడు చేసే పరిస్థితి ఉండదు. నేను చంద్రబాబు నాయుడు లాగా అమలు కాని హామీలని ఇచ్చి నేను ముందుకు రాను. నేను ఏది చేసినా కూడా చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తాననే విధంగా ఆయన ముందుకు వస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు ప్రజలు. వీళ్ళ నాయకత్వాన్ని బలపరచలేదే కాబట్టి వ్యక్తిగత సమస్యలతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి మేళ్లు ఏ ఒక్కటి జరిగినా కూడా జరగనీయకుండా అడ్డుపడినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఇన్ని మేళ్లు జరిగితే కనీసం ఒక్కటి కాకపోతే ఒక్కటైనా ప్రతిపక్షాలు ఇది మంచి జరిగింది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న సందర్భాలు ఏ ఒక్కటి లేవు. మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పాలి, చెడు జరిగితే చెడు జరిగిందని చెప్పాలి. మేధావులైనా కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఆ ఉపయోగపడేదానికి సహకరించాలి. దానికి ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లు ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏది కూడా చెడు 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 అని ప్రచారం చేసుకుంటూ పోతే జనానికి మేలు చేసే నాయకులు కరువు అయిపోతారండి. గతంలో చేసినటువంటి పాలకుల వల్ల ఆ నిర్లక్ష్యం వల్ల అనేక రకాల ఇబ్బందులకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ అధిగమించాలి. ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలు రాజకీయాలు చేయాలి. ఈ 30 సంవత్సరాల రాజకీయాల్లో నేను చేసినటువంటి పరిపాలన చూసి నన్ను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు తప్ప వీళ్ళలాగా వాళ్ళలాగా టైంపాస్ కోసమో ఏదో అవకాశం కోసమో అవసరం కోసమో ఎక్కడ అవకాశాలు దొరికితే అవకాశాలను ఉపయోగించుకొని ఎక్కడ సానుభూతి దొరికితే ఆ సానుభూతిని ఉపయోగించుకొని ఎక్కడ మనం మేలు జరుగుతాయంటే వాళ్ళతో పొత్తులు పెట్టుకొని వాళ్ళను మళ్ళా కావాలంటే మెడబట్టి గంటేసి వాళ్ళను కూడా వాళ్ళ పార్టీలు పెట్టుకుంటే ఆ
పార్టీలలోకి మన లీడర్లను పంపించి గెలిచి మనం ముందుకు రావాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కేవలం నేను, నా ప్రజలు, నా దేవుడు, ఇదే మోహన్ రెడ్డి గారు ఒక విషయం ఇందాక పెద్ద శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ప్రతి దాని మీద అవసరమా? నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంది, చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు ఇచ్చింటే రేషన్ కార్డు ఫోటో ఉంది, పాస్బుక్ ఇచ్చింటే పాస్బుక్ ఫోటో ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింటే ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. అందరు ఇచ్చేది 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకుంటే 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోవడంలో తప్పేమింది? 5 సంబంధించి వాళ్ళు పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఫోటో ఉండొచ్చు, తప్పలేదు మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాల్లో ఫోటో సరే పెట్టుకోవచ్చు, పెట్టుకున్న దానికి సరే నో అబ్జెక్షన్ పక్కన పెడితే మన పాస్ పుస్తకాల మీద మన భూమి, మన తాతలు, మన తండ్రులు, తాతలు, ముత్తాతలు వారసత్వంగా వచ్చేటువంటి భూమి మీద ఆ భూమికి సంబంధించినటువంటి పట్టా పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఏంటి అనేది కదా అందరూ అడుగుతూ ఉంది. అవును, తప్పేముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టం వచ్చింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని అమలు చేసినాడు. అమలు చేసింది నేను అని చెప్పుకోవడానికి చెప్తే తప్పేముంది? శిలాఫలకాలు వేస్తారు, శిలాఫలకాల్లో పేర్లు, ఫోటోలు అవన్నీ ఎందుకేలా? మరి ఏదో పేపర్ మీద రాసి పంపించే సరిపోతుంది కదా. అక్కడ ఎట్లా చేస్తుంటారో ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది కాబట్టి ఈ లేటెస్ట్ దాంట్లో ఈ కార్యక్రమం చేస్తున్నారు. భావించాలా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం విమర్శించాలనే ఉద్దేశం తప్ప ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఇచ్చే తప్పేంది? ఆయన ఏమన్నా పాకిస్తానా, బంగ్లాదేశా, లేక బ్రిటిష్ వాళ్ళ? అటోళ్ళైనా అయితే ఏమన్నా మన రాష్ట్రానికి సంబంధం లేనోడు ఆయన ఫోటో అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 151 ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి, 51% ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి, అలాంటి ముఖ్యమంత్రిని ఇష్టపడి గెలిపించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఫోటో ఉంటే వాళ్ళు సంతోషపడతారు తప్ప వీళ్ళు బాధపడతారు. వాళ్ళు బాధపడలే, ప్రజలు సంతోషపడతారు. మా ముఖ్యమంత్రి ఫోటో ఉందని ప్రజలు సంతోషపడతారు, వీళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి తెల్లవారు అంటే పొద్దుకు కిందగా బాధపడేది, ఏడ్చేది, విమర్శ చేసేది. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికీ ఇష్టమే ఉండదు. 55% మందికి ఇష్టం ఉంటే 45% మంది ప్రజలకి రాష్ట్రంలో ఇష్టం లేదు. సో వారందరూ పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆస్తుల మీద, వారి పాస్ పుస్తకాల మీద, వారి పొలాల్లో శిలాఫలకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూస్తూ ఉండాలా? అవునండి, గతంలో వేసుకున్నప్పుడు ఎందుకు అడగలేదు? 51% గెలిచినటువంటి వ్యక్తి వేసుకుంటే తప్పేంటి? అంత ముందు వేసుకున్న ఎందుకు తప్పలేదు? నా ఇంట్లో ఇప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించిన దాంట్లో వాళ్ళ పసుపు కలర్ వేసి ఫోటో ఇచ్చినారు. అది తప్పు కానప్పుడు ఇదేం తప్పు అవుతుంది? ఎందుకట్లా అనాలా? రుణమాఫీ ఉత్త బాండ్లు ఇచ్చినారు, రుణమాఫీ అని చెప్పి ఖాళీ బాండ్లు ఇచ్చినారు. ఆ బాండ్లు ఇప్పటికీ చెల్లలే, ఆ బాండ్ మా ఇంట్లో ఇప్పటికీ ఉంది, దాంట్లో చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది. మరి దానికేం చెప్తారు? వీళ్ళు వేస్ట్ దాంట్లన్నింటికి ఫోటోలు పెట్టుకున్నారు, పనిచేయని దాంట్లో ఫోటోలు పెట్టుకున్నారు, నెరవేర్చని హామీలకు ఫోటోలు పెట్టుకున్నారు. 660 హామీలు ఇచ్చినటువంటి మన మేనిఫెస్టో అమలు చేయనటువంటి దానికి ఫోటో పెట్టుకున్నారు. అని అమలు చేసేదానికి ఫోటో పెడితే తప్పుగా భావించాల్సిన అవసరమేముంది? సరే, మళ్ళీ వస్తాను 1 by 1 కంక్లూజన్ తీసుకుంటే. శాంతి ప్రసాద్ గారు మొత్తానికి పాస్ పుస్తకాల మీద కానీ, శిలాఫలకాల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి